హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్యామ్. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ఆల్రెడీ మీరు బ్యాక్గ్రౌండ్ చూసేటప్పటికి డౌట్ రావచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే సినిమాలకు కానీ సీరియళ్ళకి కానీ ప్రతి చోట కూడా ఆ లొకేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అన్ని కూడా అందంగా చూపించాలనుకుంటే కనుక రియలిస్టిక్ గా చూపించే విధంగా అయితే మాత్రం కనిపిస్తూ ఉంటది. అందులో ముఖ్యంగా ఉపయోగించే ఐటమ్స్ అన్ని కూడా సెట్ ప్రాపర్టీస్ నుంచి తీసుకెళ్తారన్నమాట. అవి మన కృష్ణానగర్, ఇందిరానగర్, ఫిలిం నగర్ నుంచి అయితే మాత్రం తీసుకెళ్ళడం జరుగుతుంది. మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం కృష్ణానగర్ లో ఉన్నాం. ఇక్కడ ఒకసారి సెట్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది, రియలిస్టిక్ గా ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రండి ఒకసారి. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది కొమురం భీముడో ఇది ఈటే, నువ్వు వేయలేవు. ఇది కత్తి, ఇది గద, నువ్వు మొయ్యలేవు. ఇది కత్తి, దీంతో ప్రయత్నిద్దాం పద. హాయ్ అండి అజయ్ గారు, ఎలా ఉన్నారు? ఇప్పుడు మన సినిమాల్లోకి కానీ సీరియల్లోకి కానీ మనం యూజ్ చేసే ఈ ఐటమ్స్ అన్ని కూడా అంటే రియలిస్టిక్ గా ఉంటాయి. అన్ని కూడా కొన్ని చాలా రియల్ ఉంటాయి, కొన్ని ఏంటంటే డమ్మీ అని ఉంటాయి కదా. అంటే చాలా అందంగా చూపిస్తూ ఉంటాయి అన్ని కూడా. మీ దగ్గర అన్ని రకాల సెట్ ప్రాపర్టీస్ ఉన్నాయా? అవునండి, అన్ని అంటే మండు హౌస్ సెటప్, రిచ్ హౌస్, టెంపుల్ సెటప్ కానీ, హాస్పిటల్ సెటప్ కానీ, పోలీస్ స్టేషన్ సెటప్ అన్నీ ఉంటాయండి. ఎక్కువ సీరియల్స్ ఉన్నాయండి మన దగ్గర. సీరియల్స్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకెళ్లే రోజు ఆ రోజు అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చి వస్తూ ఉంటారు. ఒక సీరియల్ వాళ్ళ అవైలబుల్ టైం బట్టి 15 days అలా చేస్తారు. ఆ 15 days లోనే వాళ్ళు మంత్లీ స్లాట్స్ అన్ని అవైలబుల్ చేసేసుకుని చేస్తారు. మనకి ఒక సీరియల్ మ్యాక్సిమం 15 to 20 days జరుగుతుందండి. మన దగ్గర అలా 15 series దాకా ఉంది కాంట్రాక్ట్. సినిమాలన్నీ రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి. ఇంకా సినిమాలు కూడా తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఒకసారి మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్ని సెట్ ప్రాపర్టీస్ అన్ని కూడా అసలు ఏమేమి ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది మాకు ఒకసారి చూపించండి. ఇదిగోండి, ఇది వచ్చేపాటికి మనకి విలేజ్ గుడిసెల్లో కానీ ఏమైనా ఎఫెక్ట్, ఓల్డ్ అల్యూమినియం సామాన్లు అంటే గుడిసెలు అంటే అలాంటి వాళ్ళు పడతారు. మనకి మండు హౌస్ సెటప్ అంటే బ్రాస్ ఐటమ్, మనకి ఓల్డ్ ఐటమ్స్ లా కనపడాలంటే బ్రాస్ ఐటమ్ వెళ్ళిపోతారండి. ఇప్పుడు ఇవి గుళ్ళో పూజారి కలసం అలాంటివి అంటే వాటికి వెళ్ళిపోతారండి. ఇదేమో పూల సజ్జలు అండి. బ్యాక్గ్రౌండ్ లో జూనియర్ ఆర్టిస్టులు గానీ, ఎవరైనా హీరోయిన్ల చేతిలో కానీ అలాంటివి ఉన్నాయి. ఇవి ఆఫీస్ సెటప్ వస్తే ల్యాప్టాప్స్ అవి ఇలా ఉంటాయండి. హాస్పిటల్ సెటప్ వస్తేనేమో ఈ సిజర్స్ అండి. అలానే సీసీ కెమెరాలు, అన్నీ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ ఎంత ఉంటాయి. ల్యాప్టాప్ బ్యాగ్స్ గానీ, ఆఫీస్ బ్యాగ్స్ గానీ అన్ని ఉంటాయండి. వచ్చేపాటికి పాన్ బాక్స్ అండి, పాన్ షాప్ పాన్ బాక్స్. ఓకే రైట్. అంటే సినిమాల్లో క్యారెక్టర్లు ఏంటంటే అవును ఓపెన్ పెట్టుకుని ఉంటారు కదా, తొంగపాకులు పెట్టుకుంటారు వాటిగా. అవునండి, ఈ పన్నీర్ బుడ్లు. ఓకే ఓకే. ఈ క్లాప్స్ కొట్టేటప్పుడు షార్ట్ నెంబర్ సీన్ ఓపెనింగ్ అప్పుడు ఉంటది అండి. అలాంటివి అంటే అవి ఒరిజినల్ ఉంటాయా లేదంటే యాక్చువల్ గా ఇది వన్ డే కొంత చిన్న సినిమాలు అయితే మన దగ్గర నేమ్ జస్ట్ చాకిస్తారు, అది తీసుకుంటారు. పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్ ఓన్ చేసుకొని పూజ దగ్గర పెట్టేసుకుంటారు అండి. అవునవును. ఇంకో ఇది వచ్చేవాడికి ఈ తలవారు కత్తులు, ఇట్లా రాయిస్తాను ఎఫెక్ట్. ఓకే ఓకే. ఇలా ఉంటాయండి. చూడండి, తలవారు అండి. అది పెళ్లి కొడుకుల్ని ఎప్పుడైనా ఊరి మీద గుర్రాల మీద ఎక్కించినప్పుడు కొంచెం ముస్లిమ్స్ వాటి ఎఫెక్ట్, మళ్ళీ రాజుల ఎఫెక్ట్, రాజులు లాంటివి వెళ్తుంటే చూపిస్తూ ఉంటారు. సెటోస్కోప్ అండి, డాక్టర్. ఇవన్నీ సెట్ ప్రాపర్టీస్ కే. అవునండి, ఒరిజినల్ కాదుగా. లేదు. ఓకే రైట్. ఇవి వచ్చేపాటికి దీపాలండి. గుళ్ళో సెటప్ కానీ, పెళ్లి సీట్లు కానీ వాడేది. ఈ పైన పోలీస్ లైట్లు, పోలీస్ జీబుల పైన పెట్టేది పోలీస్ లైట్లు ఇవన్నీ. అవునండి, ఇవి లైట్స్ వెలుగుతాయా? అవునండి, వర్కింగ్ అండి. ఓకే. ఇవి కనెక్షన్ ఇస్తారు, బ్యాటరీకి ఎదురు బానెట్లో ఇస్తారు కనెక్షన్. ఈ పైన పోలీస్ లైట్లు అంటే సీఎం ఎవరైనా వస్తే బ్లూ లైట్లు, మామూలు పోలీస్ ఆఫీసర్ అయితే రెడ్ లైట్లు, అంబులెన్స్ అయినా బ్లూ లైట్ పడతారు. ఇవి ఆఫీస్ ప్రాపర్టీ, పోలీస్ స్టేషన్ సెటప్ గ్లోబుల్ టేబుల్ మీద. ఇవి వచ్చేపాటికి షీల్డ్స్ ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ లో మన సిఏ గారు, ఎస్ఐ గారు కూర్చున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ప్రైజులు తీసుకున్నారు, అలాంటి అవార్డ్స్ తీసుకున్నారు అలాంటి.
అశోక స్తూపం కూడా ఉన్నాయి. అన్ని ఎన్వలప్స్ అన్ని ఉంటాయండి. ఇవి వచ్చేప్పటికి ఫోన్స్ అండి, కార్డ్లెస్ ఫోన్స్, టేబుల్ ప్రాపర్టీ, ఇవి పోలీస్ షీల్డ్స్, మైక్స్ అండి, మ్యూజిక్ సెటప్ మైక్స్. ఓకే, ఇవి బ్యాక్గ్రౌండ్ లోను వాటిలో పెడతా ఉంటారు పోలీసులకి. ఏఎస్ఐ అయితే ఒకటి ఉంటాయి, స్టార్ సింబల్స్ అలా ఉంటాయి, వాటి బ్యాక్గ్రౌండ్ పెడతాం. ఓకే, ఇవన్నీ కూడా సినిమాలో చూస్తుంటే ఏంటంటే మనకి రియలిస్టిక్ గా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ. ఓకే, ఈ మొబైల్స్ కార్డ్లెస్ ఫోన్స్, కార్డ్లెస్ మొబైల్. ఇవన్నీ ల్యాప్టాప్స్ లాగా ఉన్నాయి మొత్తాన్ని. ఇవన్నీ కూడా మానిటర్ అండి, ఎల్సిడి లో. ఆఫీస్ గా, ఆఫీస్ సంబంధించిన టేబుల్ ల్యాంప్స్ పైన. ఓకే, ఆహా రైట్, ఇవి టేబుల్ ల్యాంప్స్, ఇవి రేడియోస్, ఓల్డ్ రేడియోస్. మ్యూజిక్ సెటప్ వచ్చేప్పటికి తబలాలు అన్ని కూడా ఉంటాయండి. ఓకే, ఇవన్నీ సెట్కే. అవును, ఇది డోలక మృదంగం, ఇది తబలాస్ అండి. ఇవన్నీ రాయల్ చైర్ లాగా ఉన్నాయి. అది ఇది రాకింగ్ చైర్, అదే భారతీయ చైర్ అంటారండి. ఇదా? ఇది రాకింగ్ చైర్. అది దాని పక్కన భారతీయ చైర్, పెద్దవాళ్ళు విలేజ్ లో ఎదురు ఇంటి ముందు కూర్చుంటారు కదండి, వాటికి ఉపయోగపడతాం. వాటికి సంబంధించి ఇవన్నీ బీరువాలన్నీ కూడా పాతకాల బీరువాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓల్డ్ ఎఫెక్ట్ వెళ్ళిపోతాండి. పూర్వ మిడిల్ క్లాస్ హౌస్లకి వాటికి వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు రిచ్ హౌస్ లో వచ్చేప్పుడు ఆటోమేటిక్ కబోర్డ్లు పెట్టేసుకున్నారు కదా, మామూలుగా మిడిల్ క్లాస్ లో ఉండవు కాబట్టి మనం తీసుకెళ్లి అక్కడ ప్లేస్ చేస్తారండి. ఇది కార్నర్ స్టాండ్స్. ఓకే, ఇప్పుడు మన హోమ్ కొన్న సెటప్ ఉంటే ఇప్పుడు నేచురల్ బెటర్, కొంతమంది రాళ్ళతో కడతారు కదా, ఇదేమో యాక్చువల్ గా డైరెక్ట్ పెట్టేసి ఉంటది, చుట్టూ ఫ్లేవర్స్ వేసుకొని హోమ్ కొంటాం ఇంకా డైరెక్ట్. అల్యూమినియం లాగా ఉంది. ఏమో మన హౌస్ లో పెట్టేటివి బట్టలు ఆరేసుకునే స్టాండ్స్ గానీ, స్టూల్స్. మొత్తం ఇప్పుడు ఒక సినిమాకి గానీ సీరియల్ గానీ ఏదైనా ఒక సీన్ ఉందంటే, ఒక సీన్ నడుస్తుందంటే ఆ సీన్ కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ గానీ మొత్తం అక్కడ యూజ్ చేసే ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి సెట్ ప్రాపర్టీస్ పెడతారు కదా. ఫస్ట్ వెళ్ళి డైరెక్టర్ గారు అని ఆర్ట్ డైరెక్టర్ కానీ లొకేషన్ చూస్తారండి, అక్కడ ఏమేమి సామాన్లు ఉన్నాయో చూస్తారు. దాన్ని బట్టి ఇంకా మనకు అవి సరిపోవట్లేదు అంటే అట్లాంటప్పుడు ఇక్కడికి వచ్చి ఏ ప్లేస్ లో అయితే ఏది పెడితే ఫిల్అప్ అయితే బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ అంటే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుని మనం చెప్పెళ్తానండి. మనం అది పలానా డేట్ అని రాసి బ్లాక్ చేస్తాం సామాన్లు, ఎన్ డేస్ అని రాసి, ఇంకా అది వాళ్ళు డీసీఎం గానీ ఒక రూమ్ పెట్టేసుకొని వాళ్ళు చేసేసుకుంటుంటారండి. దేనికైనా ఏ సీన్ చెప్తే, ఏ సెటప్ చెప్తే, ఏ బ్యాక్గ్రౌండ్ ప్రతి దొరుకుతుంది. ఎలా ఉన్నా కిచెన్ కాబట్టి అంటే మన కిచెన్ సామాన్, స్టీల్ ఐటమ్స్ అన్ని, టబ్బు అని అలాంటి. బెడ్రూమ్ అంటే బెడ్ కావాలా, బెడ్ ల్యాంప్స్ కావాలా, అన్ని పక్కన బెడ్ ల్యాంప్స్, బెడ్రూమ్, ఫ్లవర్ వాజులు అలా ఉండాలి, అది ఉండాలి. డైనింగ్ టేబుల్ సెటప్, డైనింగ్ టేబుల్ ఒక 6 చైర్లు, పైన డైనింగ్ టేబుల్ ప్రాపర్టీస్, జగ్గులు, ప్లేట్స్ అలాంటి అన్ని ఉండాలి. అలా ఒకటి వాళ్ళకి ఉపయోగపడే సీన్ బట్టి వాళ్ళు ప్రాపర్టీ తీసుకెళ్తా ఉంటారండి. ప్రాపర్టీస్ రైట్. ఇప్పుడు మన ఫైట్ సీన్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఫైట్ సీన్ లో యూజ్ చేస్తూ ఉంటారు వెపన్స్ గానీ, మన రాడ్స్ గానీ, కట్టెలు గానీ అవన్నీ ఉంటాయి కదా. ఉంటాయండి. ఇప్పుడు ఎలా అంటే కొన్ని డిఫరెంట్ ఏ సినిమాలో వాడండి. అవునండి, కర్రలు, డమ్మీ కర్రలు అంటారు వీటిని. వీటినా ఈ పీవీసీ పైప్ పెట్టేసి దానిపైన ఫోమ్ పెట్టేసి గాఢ క్లాత్ అనేది వేసి మళ్ళీ మనకు చెట్టు దొరికేది ఉంటది కదండి, పేడు, ఆ పేడుని అతికి చేస్తాను. తగలదు, దెబ్బ ఇలా వస్తుంది. నిజంగా ఒరిజినల్ లాగా ఉంది ఇది. దీన్ని పెట్టి కూడా తగలదన్నమాట. తగలదండి. రైట్. అంటే ఈ సినిమాల్లో అట్లా యూజ్ చేసేది ఇవే అన్నమాట. ఈ టేబుల్స్, ఇవి ఆఫీస్ టేబుల్స్, ఇవి పోలీస్ స్టేషన్ సెటప్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఒకరు డిటిపి చేసే వాళ్ళు సపరేట్, కానిస్టేబుల్ వేసే వాళ్ళకి ఉంటది కదండి. వేసే వాళ్ళంటే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాము. ఇది పక్కన కానిస్టేబుల్ కూర్చోడానికి ఒక టేబుల్ వర్క్ చేస్తూ ఉంటాకండి. టేబుల్ ప్రాపర్టీ కొన్ని సీన్లలో ఈ పోలీస్ స్టేషన్ లో ఈ టేబుల్స్ అవి ఉంటాయి కదా, అవి ఇరిగిపోతా ఉంటాయి కదా, మరి అవన్నీ కూడా అవి మనది ఒరిజినల్ ఇరగాలంటే మనం అడిగి మనకి ఎంత పేమెంట్ చేస్తారు. లేకపోతే అది యాక్చువల్ గా ఇరిగిపోయే సీన్లు ఉంటే కంపల్సరీ డమ్మీ చేయించుకుంటారు. డమ్మీ అంటే ఎంత వెయిట్ ఉండదు, సేమ్ ఇప్పుడు ఎస్టీసీ ఎలా ఉందో అలానే డమ్మీ వుడ్ అని ఒకటి వస్తుందండి. అది బాగా పలచకుంటది.
ఈవెన్ దో ఒక 2 feet హైట్ నుంచి చేసినా కానీ ఇరిగిపోద్ది అట్లా ఓకే, అట్లా చేపిస్తుంటారు. జాగ్రత్తగా పెట్టి చేస్తాను. దానికి మేకులు అట్లా ఏం కొట్టరు, ఎందుకంటే మనిషి వెళ్ళి అట్లా మీద పడిన మేకులు గుచ్చుకోవాలి, జస్ట్ ఫెవికాల్ వేసి పెడతారు. అట్లా వెళ్ళి మీరు పడగానే ఆటోమేటిక్ ఇరిగిపోద్ది. ఓకే, మొత్తం ఇవన్నీ రాజమౌళి గారు యూజ్ చేసే కత్తుల్లో ఉన్నాయి అన్ని వెపన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డమ్మీ కానీ రియలిస్టిక్ గా ఉన్నాయి చూస్తాను. అలానే అంటే ఇవి మీరు తయారు చేస్తారా లేదంటే అంటే మీరే తయారు చేస్తారా? యాక్చువల్ గా మనం చేసినవి ఉన్నాయంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసుకెళ్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక డైరెక్టర్ తనకి ఇష్టం వచ్చిన వెపన్ ని జస్ట్ ఆర్టికి ఇస్తున్నారు, వాళ్ళు కార్పెంటర్ గానీ వాళ్ళని పెట్టేసి ఆ మోడల్ చేయించుకొని. ఇప్పుడు చూడండి మీరు సింహాద్రి గాని ఆటి సినిమాలోకి వెళ్తే పలానా బాలకృష్ణ వాడింది, ఎన్టీఆర్ వాడింది, అయితే పవన్ కళ్యాణ్ వాడింది, దాని సపరేట్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి లుక్స్. అవి ఏంటంటే అప్పుడు ఆ సినిమా వాడిన దగ్గర తర్వాత నుంచి హైలైట్ అవుతుంది అంతే తప్ప అలా కొంతమంది ఓన్కి వెళ్ళిపోతారు. కొంతమంది చిన్న సినిమాలు కానీ బడ్జెట్ లో బడ్జెట్ ఏమైనా ఉంటే మనం రెడీ చేసి ఉన్నాయి తీసుకెళ్లి వాడుతూ ఉంటారు. దీన్ని కొంచెం టచ్అప్లు చేసుకొని. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళకి పలానా వెపన్ కావాలని చెప్పానంటే అది మీరు మేడ్ చేసేస్తారా, తయారు చేసేస్తారా? మనం దాకా కూడా అవసరం లేదు. ఇప్పుడు యాజ్ ఏ క్రాఫ్ట్స్ ఉంటాయండి యూనియన్ ఆఫీస్ లో మనకి మొత్తం 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ లో కార్పెంటర్ కూడా ఒక క్రాఫ్టే, వాళ్ళకి సపరేట్ అంటూ ఉంటది. వాళ్ళకి ఇట్లా డిజైన్ చేస్తే వాళ్ళకి ఏ మెటీరియల్ కావాలో మేనేజర్ అడిగి వాళ్ళు చేసేసుకొని వాళ్ళు రెడీ చేస్తారండి. మన దగ్గర కూడా రావసరం లేదు. ఎవరో కొత్తగా సినిమా స్టార్ట్ చేసే వాళ్ళు ఏమైనా వస్తే ఒక మాకు 50 కావాలంటే మన దగ్గర కూడా ఆల్రెడీ చేయాలి, కార్పెంటర్ చేయాలన్నా మనం చేసి పంపిస్తాం. అప్పటికప్పుడు కావాలంటే రెడీమేడ్ గా ఉంటాయి ఇంకా మన దగ్గర ఉన్నాయి తీసుకోవాలి వాళ్ళు. వాళ్ళది చేయాలంటే బల్క్ ఆర్డర్ లో మనం కూడా టైం తీసుకొని కార్పెంటర్ పెట్టి చేసిస్తాం. ఓకే, ఇంకా ఉన్నాయి వెపన్స్ అలాంటివి ఉన్నాయండి. అంటే షూటింగ్ జరుగుతుంది కదండి, బయటికి వెళ్ళి మ్యాక్సిమం వరకు ఇవన్నీ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ లో పెట్టుకోవడానికి వాటికి యూజ్ అవుతాయి అనుకుంటా. ఇవి గుడిలో గంటలు అండి. ఇవా ఇవి ఒరిజినల్ వెయిట్ ఉన్నాయి, లేగట్లేదు, వెయిట్ గానే ఉన్నాయి. ఈ మంచం కూడా వాడతారా? అవునండి, సాంగ్స్ ఐటమ్ సాంగ్లకి ఉన్నప్పుడు కళ్ళు దుకాణం దగ్గర ఏమన్నా వాటి మీద సాంగ్స్ బాగా మనకి వెళ్తే ఒకటేసారి 20-30 మంచాలు వెళ్ళిపోతాయండి. ఓకే, ఇప్పుడు మనకి హైవే పక్కన దాబా సీన్లు అన్నిటి దాబా సీన్లు అన్ని అవే. తర్వాత మళ్ళీ మీరు అన్నట్టు ఐటమ్ సాంగ్స్ కానీ వాటన్నిటికి వాడే మంచాలు. ఇప్పుడు దగ్గర మీరు చేసిన సినిమాల్లో కానీ అంటే సినిమాలు కానీ సీరియల్స్ కానీ బాగా పెద్ద వాటికి ఏ సినిమాలకి ఇచ్చారు మీరు? మనకి ఎన్టీఆర్ ఆర్ట్స్ కానీ మళ్ళీ వకీల్ సాబ్, సీతారామ టైమ్స్ బాగా వెళ్తాయి. ఇప్పుడు అందరూ అంటే మెయిన్ ఏంటంటే ఒక్కొక్క సినిమా బ్యానర్ లో ఆటోమేటిక్ గా ఒక 4-5 సినిమాలు రన్ అవుతుందండి. ఇంకా వాళ్ళే ఒక సినిమాలో వాడింది వాళ్ళే ప్రాపర్టీ పెట్టేసేసుకొని ఇంక వాళ్ళకి ఈ సినిమా నుంచి ఆ సినిమా రొటేషన్ చేసుకుంటారు. కానీ ఒకప్పుడు ఏంటంటే సినిమా స్టార్ట్ అయిందంటే కంపల్సరీ ప్రాపర్టీ ఉండాల్సింది. ఇప్పుడు అలా లేదు, అట్లా వాళ్ళే ఇప్పుడు సపోజ్ పీపుల్ మీడియా కానీ అంటే వాళ్ళ దగ్గర లేని అంటే వస్తున్నారు. కానీ ఇప్పుడు సినిమాలు యాస్టీస్ ఇంకా వాళ్ళే 10 సినిమాలు జరుగుతున్నాయి, అవి అక్కడ షిఫ్టింగ్ చేసుకుంటా ఉన్నారు. మరి తర్వాత ఇప్పుడు అవి యూజ్ అవుతాయి వాళ్ళకి మళ్ళీ. మరి బ్యానర్ అదే కదండి, బ్యానర్ లో రూమ్ చేసుకొని పట్టేసుకొని ఈ సినిమాకి అయిపోయిన రూమ్ లో చేసిన వేరే సినిమాలు కూడా అవి వాడుకొని లేకపోతే మన దగ్గర వస్తారు తప్ప. మరి అప్పటికి బిజినెస్ ఎలా ఉంది? మరి బిజినెస్ మన దగ్గర ఎక్కువ సీరియల్స్ అంటే సినిమాలు వెళ్ళినా కానీ తక్కువ. ఇప్పుడు సినిమాలో ఒకప్పుడు బాగా మంచి సినిమా సీరియల్స్ అసలే మన దగ్గర ఒకప్పుడు సినిమాలో. ఇప్పుడు సినిమాలో కొంచెం డల్ అంటే ప్రాపర్టీ ఓన్ గా వెళ్ళిపోతుంది బడ్జెట్ గానీ అంతా. ఇంకా ఇవన్నీ కూడా ఇది కార్నర్ స్టాండ్, బుక్స్ కార్నర్ స్టాండ్స్ అండి. ఇవేమో డిజైన్ టెంపుల్ సెటప్ ఉన్నప్పుడు డిజైన్స్ ఇవి. ఓకే, వెయిట్ ఉంటాయా? అది ఫైబర్ అండి, ఫైబర్ తక్కువ వెయిట్ ఉంటాయి. ఫైబర్ క్యారీ చేసుకెళ్ళిపోతారు. ఇది తులసికోట అండి, లేడీస్ తిరిగేటప్పుడు పొద్దున్నే వదిలేస్తారు కదా. ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడ మనకేంటంటే మన పల్లెటూరులో మట్టితో చేసి ఉంటాయి, ఇవి మన వుడ్తో చేపించాం. డైరెక్ట్ తీసుకెళ్లి అక్కడ కావాలంటే అవి పెట్టేసి అప్పుడు పైన పెట్టేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఇంట్లో కూర్చోడానికి అనమాట, సోఫా సెట్లు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మీరు తయారు చేయించినా లేదంటే? ఇవన్నీ మనం చేపించినాయి అండి, అప్పట్లో ఒక 10 years బ్యాక్ చేపించినాయి. ఓకే, రైట్. ఈ ప్లగార్డ్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి. ఇవి హాస్పిటల్ ఫోటో ఫ్రేమ్స్ అండి. ఓకే ఓకే, మనకి హాస్పిటల్లో అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటాయి కదా, వాటికి సంబంధించిన
అంటే ఇప్పుడు ప్రతిది కూడా వాళ్ళకి ఏది కావాలంటే అది మీరు తయారు చేసి ఇస్తారు, అంతే ఇస్తాం. విధంగా రెడీమేడ్ కూడా ఉంటాయి అనమాట మీ దగ్గర. రైట్. మేజర్ రెడీమేడ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ శివలింగాలు కానీ ధర్మకులు ఈ Okay. బాహుబలి వాటిల్లో చేపిస్తారు కదండి, వెయిట్ ఏమి ఉండదు లేకుండా వేటే ఉండదా? ధర్మకులు మొత్తం. నేను బాహుబలి ఎప్పుడైతే ఎంత ఈజీగా తిరిగిపోతుంది. లేపిన వెయిట్ ఏమి ఉండదు. ఉమ్. ప్రభాస్ ఇది పట్టుకుని వెళ్ళారా? అంటే వాళ్ళు సపరేట్ ఉంటారు, ఇంకా పెద్దదండి అది. అవునా? మన దగ్గర కూడా ఉంది అది. షూటింగ్ వాళ్ళు వచ్చేవాడికి వ్యాన్లు అటు ఇటు లాగి కాదు, ఇంత రియలిస్టిక్ గా ఉంది ఏంటండి ఇది? ఇంకా బాగుంటది, టచ్ అప్ చేస్తే ఇంకా బాగుంటది. అవునా? ఇప్పుడు విభూది అదంతా వేసారు కదా, ఆ. ఇది ఇంకా స్ప్రే కొడితే ఇంకా బాగుంటది. భలే ఉంది. అది వచ్చేప్పుడు ఫైబర్ అండి. ఇదా? దీని మీద వెయిట్ ఉంటది. లాగడానికి బోల్ టైం పడుతుంది. ఫైబర్ అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మన వినాయకుడు బొమ్మలు ఉంటాయి కదండి, అవును, మన నిమజ్జనం చేస్తాం, నిమజ్జనం అది కూడా చేస్తాం. వాడతారు. ఓకే. ఈ గుళ్ళో కానీ వాటికి కానీ సెట్ అవుతాయి. అవునండి. ఇవన్నీ కూడా వాల్ డెకరేషన్, వాల్ Dolls, డెకరేషన్స్. ఓకే, రైట్. ఒక రైట్. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి సినిమాల్లో యూజ్ చేసే, సీరియల్లో కానీ సినిమాల్లో కానీ యూజ్ చేసే, ఇప్పుడు డివోషనల్ సంబంధించి కానీ టెంపుల్స్ లో కానీ యూజ్ చేసే సెట్ ప్రాపర్టీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సోలం చూడండి, ఇది ఇవి అన్ని కూడా సెట్ ప్రాపర్టీస్ అన్నమాట. మనం సినిమాలో చూస్తూ ఉంటాం, రియలిస్టిక్ గా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవి పెట్టి పొడుస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల ఏమి కాదు. ఇవన్నీ ప్లాస్టిక్ అన్నమాట. ప్లాస్టిక్ లేదంటే వుడ్ వాటితో తయారు చేస్తూ ఉంటారు. ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో చూసారా? ఇవి చూసుకొని ఇక్కడ బల్లేలు ఉన్నాయి. మన సినిమాల్లో ఏంటంటే ఇవి చూపిస్తూ ఉంటారు, ఈ బల్లెలు అనేవి విసురుతూ ఉంటారు. అదే విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే ఫైటింగ్ సీన్స్ జరిగేటప్పుడు ఒక్కొక్కరు కూడా ఇవి పట్టుకుని ఉంచుని ఉంటారు కదా, ఫైట్ చేసేటప్పుడు కానీ యుద్ధాలు చేసేటప్పుడు కానీ యూజ్ చేసే ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి సినిమాల్లో కానీ సీరియల్లో కానీ ఎంతో రియలిస్టిక్ గా చూపించి అందరిని కూడా నమ్మించే విధంగా ఉంటాయి. ఇది చూసారా? ఇదైతే మరి వెరైటీగా ఉంది. ఇది అఘోరాల్లాగా, స్వామీజీలాగా వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు పట్టుకుని నడుస్తూ ఉంటారు కదా, అటువంటిది అనమాట ఇది. చూడండి ఎలా ఉందో. అంటే కొన్ని సీన్లలో ఏంటంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు మగధీరలో చూసేటప్పటికి రావు రమేష్ గారు ఉంటారు, ఆయన క్యారెక్టర్ ఉంటుంది, ఆయన ఇట్లా వంగుని నడుస్తూ ఉంటారు, ఇట్లాంటి కట్టే పట్టుకుని నడుస్తూ ఉంటారు. వాళ్ళు పట్టుకున్న ఆ గ్యాజెట్స్ అయితే ఏవైతే ఉంటాయో, ఆ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అవి చూసి కూడా చాలా భయంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఇట్లా తయారు చేస్తూ ఉంటారు. ఈ సెట్ ప్రాపర్టీస్ నుంచి అన్ని కూడా తీసుకెళ్లి సినిమాల్లో కానీ సీరియల్స్ లో కానీ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ కానీ ఆ సీన్స్ కానీ చాలా అందంగా చూపించే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు. ఒక రైట్. ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా మనం చూసి ఇంకా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను రండి ఒకసారి. రైట్. ఇక్కడ శివలింగాలు, ఇందాక చెప్పినట్టుగా శివలింగాలు చూసారా? ఇది బాహుబలి సినిమాలో అయితే మాత్రం యూజ్ చేస్తున్న శివలింగాలు అన్నమాట. ఇవి ఇట్లాంటివి. ఇప్పుడు బాహుబలి అదే విధంగా ఎలా లేపాడో సేమ్ నేను కూడా అదే విధంగా లేపి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి. చాలా ఈజీగా లేచిపోయింది. యాక్చువల్గా దీనికి అయితే యాక్టింగ్ చేయాలి, యాక్టింగ్ చేసి చూపించాలి. నేనైతే చాలా ఈజీగా లేపేసాను దీన్ని. ఇదంతా థర్మాకోల్ మీద ఏంటంటే ఈ పేపర్ తో కానీ క్లాత్ తో కానీ ఇట్లా వేసి పెయింట్ చేసి దీన్ని డిజైన్ చేశారనమాట. చూసారుగా ఎంత బాగుందో బాహుబలి సంబంధించిన శివలింగం. రైట్. ఇది చూసుకున్నారా? దీన్ని ఏమంటారు తెలుసా? కొరడా అంటారు దీన్ని. ఇది కూడా సెట్ ప్రాపర్టీ అనమాట. ఇదంతా లెదర్ తో తయారు చేశారు. ఈ కొరడాలు ఏంటంటే మనం RRR సినిమాలో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ ని కొడతా ఉంటాడు కదా, లైక్ అలాంటి కొరడాలు అనమాట. ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. చూసారా? వీటిని యూజ్ చేసి సినిమాలో మంచి మంచి సీన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా కొరడాలు. ఇవి కూడా కొరడాలే. ఈ ఐటమ్స్ అన్ని కూడా ఏంటంటే మన షోకేస్ లో కానీ వాటిలో సినిమా బ్యాక్గ్రౌండ్ లో వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆ పైన కూడా విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి సినిమాల్లో. విగ్రహాలన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే వినాయక స్వామి వారు ఉన్నారు, లక్ష్మీదేవి వారు ఉన్నారు, ఇక్కడ కనకదుర్గమ్మ తల్లి ఉన్నారు. ఇట్లా ఈ విగ్రహాలన్నీ కూడా సినిమాల్లో మనకు చూపిస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, కళ్యాణాలు చేస్తూ ఉంటారు. సినిమాల్లో చూపించే విధంగా ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు అనమాట సెట్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి. ఇవి కూడా మనకి టెంపుల్ కి సంబంధించి దేవుళ్ళకి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.
ఇవన్నీ కూడా యూజ్ చేసి ఈ సీన్స్ అనేవి కానీ ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా చేస్తా ఉంటారు. రైట్, ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా, ఇదంతా మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ట్రెజర్ బాక్స్ లో లంకెపెట్లు అని చెప్పని అంటారు కదా, ఇవే అనమాట ట్రెజర్ బాక్స్ లో మనం చూపిస్తుంటారు. వీటిలో ఏంటంటే బంగారాలు, వజ్రాలు, వైడూరాలు, నగలు అవన్నీ వేసి చూపిస్తారు అన్నమాట. ఇందులో ప్రస్తుతానికి అయితే ఇందులో ఏమి లేవు, అన్ని కూడా షూటింగ్ వెళ్ళి అని చెప్పని అన్నారు. ఇక లోపల అయితే తాళ్ళు అవన్నీ వేసుకుని ఉంచారు. రైట్, ఇక చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మనకి ఇక్కడ బ్యాలెట్ బాక్స్లు అయితే ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా ఎలక్షన్స్ టైంలో సినిమాల్లో అట్లా ఎలక్షన్స్ జరిగిన తర్వాత బ్యాలెట్ బాక్స్ తీసుకెళ్లి కౌంటింగ్ చేస్తూ ఉంటారు కదా, వాటికి యూజ్ చేశారు అనమాట. డమ్మీ బ్యాలెట్ బాక్స్ అనమాట ఇవన్నీ కూడా. చూడండి, రియలిస్టిక్ గా ఉండడానికి ఏంటంటే క్లాత్ పెట్టి దీని మీద స్టాంప్ వేసి ఇవన్నీ కూడా లాక్ చేసి పెట్టారు అనమాట, రియలిస్టిక్ గా కనిపించడానికి. చూసారా ఎలా ఉన్నాయో. రైట్, అసలు లోపలికి రెండు, లోపలికి రాగానే మనకు ఫస్ట్ చూసారా ఏం కనిపిస్తున్నాయి, గన్స్. ఈ గన్స్ తెలుసుగా మీకు, పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పట్టుకుని నిలబడతా ఉంటారు, ఇలా నిలబడతా ఉంటారు కదా, సేమ్ అవే గన్స్ అనమాట ఇవి. చూసే ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయి. మనకి సినిమాలు చూసేటప్పుడు కానీ నిజంగా ఒరిజినల్ గన్స్ లా కనిపిస్తూ ఉంటాయి. వీటికి ఒక హ్యాంగింగ్ ఇచ్చేసి అదంతా తగిలించుకుని ఉంటారు అన్నమాట. చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయి గన్లు అయితే మాత్రం. ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ సీన్స్ లో కానీ కానిస్టేబుల్స్ వాళ్ళకే ఇస్తా ఉంటారు అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బాడీస్ అన్ని ఏంటి అని చెప్పని అనుకోవచ్చు మీరు అందరూ. ఈ బాడీలు అన్ని కూడా ఏంటంటే ప్లాస్టిక్ ఐటమ్ అనమాట ఇదంతా. ఇవన్నీ దేనికి యూజ్ చేస్తారంటే మన సినిమాల్లో డెడ్ బాడీస్ అనేవి ఉంటాయి. డెడ్ బాడీస్ ని స్ట్రక్చర్ మీద పెట్టి తీసుకెళ్లే సీన్లు అవి ఉంటాయి. అదే విధంగా లోయల్లోకి తోసేసే సీన్స్ కానీ ఇట్లాంటి చాలా సీన్స్ అన్ని ఉంటాయి కదా, అట్ల నుంచి పైనుంచి త్రో చేసే సీన్స్ లో అట్లా ఏంటంటే ఈ డమ్మీ బాడీస్ ని అయితే మాత్రం యూజ్ చేస్తారు అనమాట. వీటికి సంబంధించి కాళ్ళు కానీ చేతులు కానీ, కాళ్ళు కానీ చేతులు కానీ ఇవన్నీ కూడా ఆ బాడీకి అనేది అటాచ్ చేసి వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. సెట్ ప్రాపర్టీస్ వచ్చేప్పుడు చాలా అంటే చాలా మనకి కావాల్సిన, మనకి ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లో సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళందరూ డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మన సీన్ కి తగ్గట్టుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు హాస్పిటల్ సీన్ ఉందంటే హాస్పిటల్ సీన్ కావాల్సిన స్ట్రక్చర్స్ కానీ లేదంటే ఆ ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా మిషనరీస్ కానీ అవన్నీ కూడా వీళ్ళ దగ్గర డమ్మీ ఉంటాయి. అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ సీన్ లో పెట్టి రియలిస్టిక్ గా మనకి నిజంగానే హాస్పిటల్లో ఉన్నట్టుగా నిజంగా వర్క్ చేస్తున్నట్టుగా అయితే మనకు చూపిస్తారు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకొచ్చి ఈ గుర్రం తల ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే మనకి బాగా రాయల్ గా ఉన్న ప్యాలెస్ లో వాటిలో ఏంటంటే పైన వాల్స్ గా వాటికి డెకరేషన్ చేయడానికి యూజ్ చేస్తారా, వాటే అనమాట. ఈ గుర్రం తలలు అని చెప్పని, ఎలుగు తలలు అని చెప్పని, పులి, సింహం ఇట్లా హెడ్స్ అనేవి ఉంటాయి కదా, వాటన్నిటి చూపిస్తారన్నమాట. ఈ ప్రస్తుతానికి అయితే ఇలా కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళు ఎవరైతే బుక్ చేసుకుంటారో సీన్ కావాలని చెప్పని వాళ్ళు బుక్ చేసుకుంటే కనుక వాటిలో ఆ స్లాట్ అనేది బుక్ చేసుకుంటే మళ్ళీ వీటిని ఏంటంటే రీమాడిఫై చేసి వాటికి ఎట్లా అంటే రియలిస్టిక్ ఇంకా కలర్స్ అనేవి వేయడం కానీ ఇట్లా చేసి వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన సినిమాల్లో అట్లా కూడా చూస్తూ ఉంటాము. ఇవన్నీ ఫైల్స్ అనమాట, ఇవన్నీ ఒరిజినల్ అయితే కాదు. చాలా మంది సినిమాల్లో ఏంటంటే ఫైల్స్ ఇలా పట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఇలా ఫైల్స్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఆ తిరిగే ఫైల్స్ అనమాట. ఇవన్నీ లోపల ఏమి ఉండవు, అంత డమ్మీ ఖాళీ అట్లా అనమాట ఇవన్నీ. ఇవి కూడా చూసుకోవచ్చు. ఇవి ర్యాకుల్లో పెడతా ఉంటారు, మనకైతే ఈ కనిపించవు, ర్యాకుల్లో పెడతా ఉంటారు ఇవన్నీ కూడా. ఓకే రైట్, ఇక్కడ పాలకాయలు ఉన్నాయి చూసారా, ఇవైతే అన్ని ఒరిజినల్ పాలకాయలు. ఇవి పాలకాయలు ఒరిజినల్. ఇవి సినిమాల్లో సైకిల్ కి బళ్ళకి అట్లా కట్టుకుని పల్లెటూరు వాతావరణంలో ఉన్న సినిమాలకు వాటన్నిటి కూడా యూజ్ చేస్తారనమాట. ఈ పాలకాయలు ప్రతిదీ వాటినాట ఏది ప్రతిదీ కూడా సెట్ ప్రాపర్టీస్ కావాల్సిన అన్ని కూడా ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు డబుల్ బ్యారెల్ గన్లు ఉన్నాయి అనమాట. ఇక్కడ డబుల్ బ్యారెల్ గన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము, ఆ పావురాల నాటిని పేలుస్తూ ఉంటారు, పాత సినిమాల్లో ఎక్కువ యూజ్ చేశారు అనమాట ఈ గన్స్ అన్ని కూడా. ఈ గన్స్ ఏంటంటే ఇళ్లలో డెకరేషన్ అంటే ఇట్లా పెట్టుకోవడానికి, వాల్ కానీ వాటికి కానీ పెట్టుకోవడానికి కానీ అట్లా యూజ్ చేసే గన్స్ అనమాట ఇవి. ఇవన్నీ కూడా డబుల్ బ్యారెల్ గన్స్. ఇక్కడ మనం ఇంకా ముందుకు వచ్చి ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని టీవీస్ అయితే కనిపిస్తున్నాయి. మన సినిమాల్లో అట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాల్లో అట్లా ఏంటంటే ఇలాంటి టీవీలు యూజ్ చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా పాతకాలం సంబంధించిన టీవీలు కూడా ఇక్కడ ఉన్నాయి. కిందదైతే పాతకాలం టీవీ. యాక్చువల్గా ఇక్కడైతే డోర్స్ ఉంటాయి, డోర్స్ అయితే లేవు దీనికి. ఇవన్నీ కూడా టీవీ సీన్స్, హాల్కి సంబంధించి సోఫా సెట్లు కానీ టీవీలు కానీ అట్లా సంబంధించినవి కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా డమ్మీ. రైట్, ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ల్యాండ్ లైన్ మొబైల్స్ అనమాట. మీకు ఇందాక చెప్పాను ఆఫీస్ సంబంధించిన సెట్ కానీ ఇవన్నీ కానీ వేసినప్పుడు ఏంటంటే టేబుల్ మీద కావాల్సిన ల్యాండ్ లైన్ మొబైల్స్ కానీ, కార్డ్లెస్ మొబైల్స్ కానీ, ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతిది కూడా వీరందరూ ఏంటంటే సెట్ ప్రాపర్టీని యూజ్ చేసే
వీళ్ళు సీన్స్ అనేవి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా ల్యాండ్లైన్ మొబైల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అనేది ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ ఓల్డ్ టేప్ రికార్డ్స్ కానీ ఇప్పుడు ఇక్కడ మీకు తెలుసు, దీని గురించి తెలిసే ఉంటది. ఇది ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఎవరికి తెలియదు, ఎవరికైతే చాలా మంది చూసుండ్రు. కాయిన్ బాక్స్ అన్నమాట ఇది. ఈ కాయిన్ బాక్స్ మీకు ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఇందాక నుంచి కూడా ఇక్కడ ఉన్న సెట్ ప్రాపర్టీస్ అన్ని చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా, విక్రమార్కుడు సినిమాలో రవితేజ ఎన్టీఆర్ మన రవితేజ గారు ఉన్న బ్రహ్మానంద గారు ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండడం జరుగుతుంది. అక్కడ చూసారా ప్రతిది కూడా ఆ సీన్ లో అయితే వాళ్ళందరూ ఏంటంటే దొంగతనం చేసుకొచ్చి అక్కడ పెట్టే వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి, యూజ్ చేస్తుంటారు. ల్యాండ్ లైన్ వాళ్ళ ఇంట్లో మొబైల్ కూడా ఏంటంటే ల్యాండ్ ఫోన్ ఇంట్లో వచ్చేటప్పుడు కాయిన్ బాక్స్ యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు బ్రహ్మానంద గారు. నాకు ఆ సీన్ అయితే గుర్తు వస్తుంది, ఎందుకంటే ఇది చూసి చాలా రోజులైంది. ఈ కాయిన్ బాక్స్ కూడా ఇట్లాగా ఇప్పుడు పాత సినిమాకి సంబంధించి కానీ ఒక పాస్ట్ కి వెళ్ళి ఆ పాస్ట్ సీన్ కి సంబంధించి కానీ అట్లాంటివి ఏమైనా చూపించాలనుకుంటే ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేస్తారు అనమాట. ఒక రైట్ ఇంకా లోపలికి వెళ్దాం. ఇవన్నీ సూట్ కేసులు అనమాట. ఈ సూట్ కేసులు పట్టుకుని ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా సినిమాల్లో, వాటిలో కూడా వీటిని పట్టుకుని ట్రావెల్ చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. వెనకాల జూనియర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు కానీ తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తారన్నమాట ఈ ప్రాపర్టీస్ అనేవి సెట్ ప్రాపర్టీస్. ఇక్కడ బెడ్స్ కూడా ఉన్నాయి. మొత్తం అన్ని కూడా దగ్గర ఇక్కడ మనకి సినిమాకి కానీ సీరియల్కి కానీ కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా వాళ్ళు యూజ్ చేసే కేవలం మనుషులు మాత్రమే అక్కడ ఉంటారు. ప్రతి ఐటమ్ కూడా ఆ సీన్ ని కానీ ఆ సినిమాని కానీ అక్కడ వచ్చిన ఆ సీన్ అంతా కూడా అందంగా చూపించి అందరినీ ఆనందపరిచే విధంగా అయితే మాత్రం సెట్ ప్రాపర్టీస్ అనేవి కూడా మంచిగా డిజైన్ చేసి చూపిస్తారు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా ఉయ్యాలన్నమాట. చిన్నపిల్లలకి బారసాలు చేస్తున్నట్టు కానీ అట్లా సీన్స్ అనేవి ఉంటాయి. ఆ సీన్స్ కి సంబంధించి యూజ్ చేయడానికి అయితే మాత్రం ఈ బారసాలకు సంబంధించిన ఉయ్యాలన్నమాట. ఇవన్నీ కూడా వుడ్ కు సంబంధించిన చైర్స్ కానీ టేబుల్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా ఆఫీస్ చైర్లు అనమాట. ఆఫీస్ చైర్లు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ లో కానీ వీటిలో యూజ్ చేసే చైర్స్ అనమాట. అవన్నీ కూడా అలా యూజ్ చేస్తారు. మనం అక్కడ చూసుకోవచ్చు, అక్కడ వరకు వెళ్ళే ప్లేస్ లేదు. సో అక్కడ చూసుకోవచ్చు అవన్నీ కూడా మైక్ సెట్లు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. పాత సినిమాల్లో అట్లా ఏంటంటే మైక్ సెట్లే ఎక్కువ, పూర్వకాలం ఎక్కువ మైక్ సెట్లు అవి యూజ్ చేసేవారు. వాటికి సంబంధించిన మైక్ సెట్లు అనమాట అవన్నీ కూడా. అలాగా ఇక్కడ ప్రతిది కూడా సెట్ ప్రాపర్టీని తీసుకువెళ్ళి వాళ్ళందరూ సీన్స్ అనేవి కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఉండడం ఈ ప్లేస్ అయితే మాత్రం హాస్పిటల్ సంబంధించిన వాతావరణం నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఆ సెలైన్ బాటిల్స్ కానీ సంబంధించి కానీ లేదా స్ట్రక్చర్ సంబంధించి కానీ లేదంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేటప్పటికి ఆపరేషన్ థియేటర్ లో మనకి ఆ స్ట్రక్చర్ లోపల ఉంటది కదా, ఐసీ రూమ్ లో ఉంటుంది స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ అనమాట ఇది. దీని మీద ఏంటంటే తీసుకెళ్తా ఉంటారు కదా, ఆ సీన్ కి సంబంధించిన యూజ్ చేసేటప్పుడు ఇట్లాంటివన్నీ కూడా ప్రాపర్టీస్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది చూడండి ఇది ఎలా ఉందో. టీకి సంబంధించింది మరి టీ. ఇప్పుడు మనకి టీ అది చూపిస్తుంటారు హోటల్లో, అట్లా పోసి గ్లాసులో పోసి ఇస్తూ ఉంటారు కదా. పోలీస్ స్టేషన్ లో ఏంటంటే పిల్లల్లో తీసుకొచ్చి అదే చిన్న పిల్లలు మనకి ఎక్కువ సీన్ లో కనిపించే క్యారెక్టర్స్ అనమాట. చిన్న పిల్లలు పట్టుకుని టీ తీసుకుని టీ పోయడం కానీ అట్లాంటివి సంబంధించిన క్యాన్ అనమాట ఇది. ఫ్లాస్కోలు టీలు అన్నీ ఉన్నాయి. ఇది చూసారా, ఇదైతే మాత్రం రియలిస్టిక్ కాదు, డమ్మీయే. కానీ అంటే ఇగోండి, ఇవేంటో మీకు తెలిసే ఉంటాయి, సోడాలు. పాత సినిమాలు వాటిలో ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా పాత సినిమాలకి సంబంధించిన ఆ సీన్స్ ఏమైనా చేయాలనుకుంటే ఈ సోడాలు ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. సోడాలు తీసుకెళ్ళి ఇలా అమ్మటం కానీ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం కానీ అట్లాంటివి చేస్తారు కదా, అప్పుడు యూజ్ చేసే ప్రాపర్టీ అనమాట ఇది, సెట్ ప్రాపర్టీ. మనకి ఏ కాలం నుంచి పాస్ట్ నుంచి పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ జరిగే వాటి గురించి అక్కడ కావాల్సిన ఐటమ్స్ కానీ అవన్నీ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ సెట్ ప్రాపర్టీలు వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి. వీళ్ళ దగ్గర నుంచి తీసుకువెళ్ళి మన సినిమాల్లో కానీ సీరియల్స్ లో కానీ చూపిస్తారనమాట. మనం చాలా మంది అనుకుంటాం ఇవన్నీ కూడా రియల్ గానే ఉంటాయా లేదంటే అని చెప్పని అనుకుంటారు, కానీ ఇవన్నీ రియల్ కాదు. అవన్నీ కూడా ఏంటంటే ఇట్లా కావాల్సినవి తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ సీన్ కి తగ్గట్టుగా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ చాటలు కానీ బుట్టలు కానీ చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం. మట్టి పనులు అవి చేస్తూ ఉంటారు, రోడ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటారు, లేదంటే కొన్ని సాంగ్స్ లో కానీ వాటిలో ఏంటంటే ఈ బుట్టలు పట్టుకుని వెళ్తూ ఉంటారు. వాటన్నిటికీ యూజ్ చేసే ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ సెట్ ప్రాపర్టీ అనమాట ఇదంతా కూడా. లాంతర్లు అంటారు, మీకు తెలిసే ఉంటది లాంతర్లు. ఇవన్నీ కూడా ఈ లాంతర్లు ఇవన్నీ కూడా ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే లేవు ప్రస్తుతానికి.
ప్రెజెంట్ అయితే లేవు ఈ లాంతర్లు అనేవి ఏంటంటే సాంగ్స్ లో మీకు ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. ఐటమ్ సాంగ్స్ లో ఒక కళ్ళు పాకల దగ్గర కానీ అక్కడ కానీ పెట్టి ఈ లాంతర్లో పెట్టి ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఒకసారి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కరెంట్ లేని ప్లేసుల్లో అంటే పూరి గుడిసెలు అవి ఉండేవి. వాళ్ళు యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ లాంతర్లు తగిలించుకొని ఈ లాంతర్లు వెళ్తుల్లోనే వాళ్ళందరూ కూడా సినిమాలు అవన్నీ చేస్తారన్నమాట. సీన్స్ అవన్నీ చేయడం చేస్తారన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకోండి, పైన చూసుకోండి, ఇవన్నీ కూడా ఇవి ఏంటంటే డప్పులు అనమాట. ఈ డప్పులు యూజ్ చేసి ఏంటంటే ఐటమ్ సాంగ్ లో వాటిలో వాళ్ళతో పాటు డాన్స్ చేసి డప్పులు అవి కూడా కొడతా ఉంటారు కదా, ఆ డప్పులు అనమాట ఇవి. ఆ డప్పులు అనమాట ఇవి. ఐటమ్ సాంగ్ లో వాటిలో యూజ్ చేసి ఇందాక ఐటమ్ సాంగ్ లో సంబంధించి మంచం చూసాం కదా, సేమ్ అట్లానే ఇవి కూడా ఐటమ్ సాంగ్ లో యూజ్ చేయడానికి, హీరోయిన్ పక్కన నుంచి డప్పులు కొట్టడానికి వాటి అనమాట ఇవి యూజ్ చేస్తారు. ప్రతి ఐటమ్ కూడా వీళ్ళు ఏంటంటే ఆ సీన్ కి తగ్గట్టుగా ఏ అయితే ఐటమ్ కావాలో, ఆ డైరెక్టర్ కి ఏ అయితే ఐటమ్స్ కావాలో, లేదంటే ఆ సీన్ బ్యాక్గ్రౌండ్ ఏమేమి ఉండాలో, హాస్పిటల్ సీనా, కిచెన్ సీనా, బెడ్రూమ్ సీనా, లేకపోతే బాత్రూమ్ సీనా, ప్రతి సీన్ కూడా అక్కడ కావాల్సిన గ్యాజెట్స్ కానీ ఐటమ్స్ కానీ ప్రతిది కూడా ఈ సెట్ ప్రాపర్టీస్ నుంచి తీసుకెళ్లి అక్కడ వాళ్ళు యూజ్ చేసి సీన్స్ అనేవి చేయడం చేస్తారన్నమాట. రైట్, చూసారు కదా, ప్రస్తుతానికి మీకు చూపించిన ఈ సెట్ ప్రాపర్టీస్ అన్ని కూడా సినిమాల్లో సీరియల్లో ఏ విధంగా యూజ్ చేస్తారో వాటన్నిటి గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసుకునే ముందు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. కెమెరామెన్ అరవింద్తో శ్యామ్.